హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ మెడికల్ అడ్మిషన్స్ కోసం కన్వీనర్ కోటా ద్వారా తెలంగాణ స్టేట్ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరికి లేదు, దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ లేదు అనేది ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత ఎవరెవరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అనేది చెప్తాను. ఎవరైతే తెలంగాణ స్టేట్ ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వలేదో, లేదా ఒకవేళ జాయిన్ అయినా కూడా ప్రీ ఎగ్జిట్ తీసుకొని క్యాన్సిల్ చేసుకున్నా సరే, ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ మాపప్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే ఒకవేళ ఈ తెలంగాణ స్టేట్ ఫస్ట్ ఫేజ్ లో అసలు వెబ్ ఆప్షన్సే పెట్టలేదు అనుకోండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఇప్పుడు డైరెక్ట్ గా థర్డ్ ఫేజ్ లో పెడదామంటే కుదరదు. సో వీళ్ళకి కూడా ఇప్పుడు మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. మూడో కేటగిరీ ఎవరు అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటా ఫస్ట్ ఫేజ్ లోనైనా, సెకండ్ ఫేజ్ అయినా, లేదా థర్డ్ ఫేజ్ అయినా సరే, ఈ 3 రౌండ్స్ లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇప్పుడు తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. అలాగే ఈ మాపప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అనే దానికి ఇప్పుడు చెప్తాను. తెలంగాణ స్టేట్ ఫేజ్ 1 ఫేజ్ 2లో అసలు సీట్ అలాట్మెంట్ ఎవరికైతే రాలేదో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మాపప్ రౌండ్ లో నిరభ్యంతరంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ ఫస్ట్ 2 ఫేజెస్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయినా ఇప్పుడు అప్గ్రేడేషన్ కోసం కూడా థర్డ్ ఫేజ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే మీరు అప్గ్రేడేషన్ కి పెట్టుకున్నట్లయితే ఒకవేళ ఈ థర్డ్ ఫేజ్ లో అప్గ్రేడేషన్ గాని వస్తే అప్పుడు ఇంతకు ముందు ఏ కాలేజ్ లో అయితే జాయిన్ అయ్యారో ఆ సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. కేవలము ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చినటువంటి కాలేజ్ లో ఖచ్చితంగా 100% జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాన్సిల్ చేసుకునే అవకాశమే ఉండదు. మీరు క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డిస్కంటిన్యూషన్ ఫీ కట్టి మాత్రమే అప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఒకసారి ఆల్రెడీ కాలేజెస్ లో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి ఫస్ట్ 2 ఫేజెస్ లో ఎక్కడో ఒక చోట ఇప్పుడు అప్గ్రేడేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ లో జాయిన్ అయి తీరాల్సిందే. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటా ఫేజ్ 1 లో గానీ, ఫేజ్ 2 లో గానీ, ఫేజ్ 3 లో గానీ ఎక్కడ కూడా సీటు వచ్చి మీరు జాయిన్ అయి ఉండకుండా ఉంటే ఆ స్టూడెంట్స్ కూడా ఇక్కడ కన్వీనర్ కోటా థర్డ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కండిషన్స్ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎవరెవరు ఎలిజిబుల్ కాదు, ఎవరెవరు ఎలిజిబుల్, ఈ 2 కేటగిరీస్ ని బట్టి మీరు ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పార్టిసిపేట్ చేయండి. అలాగే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 2 గంటల నుండి ఫిబ్రవరి 3 అంటే 3వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవలసి ఉంటుంది. అంతేకాదు ఇక్కడ స్టూడెంట్స్ కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ ఎన్ని వేకెన్సీస్ ఈ మాపప్ రౌండ్ కు ఉన్నాయి అనేది ముందుగానే మనకి వేకెన్సీ లిస్ట్ ఇచ్చారు సీట్ మ్యాట్రిక్స్ రూపంలో అఫీషియల్ వెబ్సైట్ లో. ఆ లిస్ట్ ఒకసారి చూసుకొని ఏ ఏ కాలేజెస్ లో ఏ కోర్స్ కి వేకెన్సీ ఉంది దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ వేకెన్సీ సీట్ మ్యాట్రిక్స్ లో సీట్స్ ఖాళీ లేనటువంటి కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు అవైలబుల్ గా గానీ ఉంటే అవి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవచ్చు. అంతేకాదండి, మీకు ఫస్ట్ టైం గానీ ఇప్పుడు మాపప్ రౌండ్ లో సీట్ అలాట్ అయితే ఖచ్చితంగా మీరు కాలేజ్లో జాయిన్ అయితేనే మీకు సీటు ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో వచ్చిన సీట్ మేము జాయిన్ అవ్వము, మరలా ఫోర్త్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తామంటే కుదరదు. థర్డ్ రౌండ్ లో వచ్చిన సీటు గాని వదులుకుంటే మీరు ఫోర్త్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే. అంటే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా నుండి కంప్లీట్ గా మీరు బయటకు వచ్చేసినట్లే. అంతేకాదు, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి వద్దు అనుకున్నట్లయితే మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే మాపప్ రౌండ్ లో వచ్చిన సీటు వదులుకుంటే మేనేజ్మెంట్ కోటాలో కూడా మాపప్ రౌండ్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ గాని వస్తే, అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ 2 ఫేజెస్ లో ఏదో ఒక కాలేజ్ లో జాయిన్ అయి ఉన్నారు, ఇప్పుడు ఏ కాలేజ్ అయితే మీకు అప్గ్రేడేషన్ వచ్చిందో ఆ కాలేజ్ లో మీరు ఖచ్చితంగా 100% జాయిన్ అయి తీరాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మీ ఫీజు, మీ సర్టిఫికెట్లు కాలేజెస్ లో ఉన్నాయి కాబట్టి మీకు అవి చేతికి ఇవ్వరు. మీరు ఇప్పుడు
అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంటే మీరు ఇంతకుముందు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని దానితో పాటుగా కస్టోడియన్ సర్టిఫికెట్ ఉంటుంది. కస్టోడియన్ సర్టిఫికెట్ అంటే మీరు ఫస్ట్ ఫేజ్ లో లేదా సెకండ్ ఫేజ్ లో ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారో అవన్నీ కూడా ఒక లిస్ట్ రూపంలో రాసినటువంటి కస్టోడియన్ సర్టిఫికెట్ ఉంటుంది. అది ట్యూషన్ ఫీజు ఇంతకు ముందు కట్టిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కట్టాల్సి ఉంటే ఆ అమౌంట్ అవి తీసుకొని ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్ టైంలో గాని వెళ్లి రిపోర్ట్ చేయకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది. దానితో పాటుగా అప్గ్రేడేషన్ వచ్చిన సీటు గాని క్యాన్సిల్ అయ్యింది అంటే మీరు డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ లోకి వెళ్లిపోయినట్లే లెక్క. అంటే డిస్కంటిన్యూషన్ అమౌంట్ 40 lakhs సుమారుగా ఉంది. ఆ అమౌంట్ పెనాల్టీ కట్టాలి. దానితో పాటుగా 3 years పాటు తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి డీబార్ చేయబడతారు. ఈ విషయం గుర్తుంచుకోండి. చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటున్న విషయం ఏంటంటే డిస్కంటిన్యూషన్ అని ఉంటుంది కానీ పెద్దగా పట్టించుకోరేమో, దానికి అంతగా అంటే ఇంప్లిమెంటేషన్ చేయకపోవచ్చు అనుకుంటున్నారు. అలా లేదండి. వెరీ రీసెంట్ గా నాకు ఒక బీడీఎస్ కోర్సు స్టూడెంట్ ఫోన్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్ బీడీఎస్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే జాయిన్ అవ్వలేదు అని పెనాల్టీ కింద 20 lakhs రూపీస్ పే చేయమని యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఆ స్టూడెంట్ రెస్పాండ్ అవ్వలేదు అని వాళ్ళు కోర్టు నుండి కూడా ఒక నోటీస్ పంపించారు. కాబట్టి చాలా సివియర్గా ఉంటుందండి. అనవసరంగా మీరు రూల్స్ తెలుసుకోకుండా పొరపాటున కూడా మిస్టేక్స్ చేసుకోకండి. తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. యూనివర్సిటీకి ఫోన్ చేసి మాట్లాడినట్లయితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ డేట్ అండ్ టైం ఇచ్చారు. కాబట్టి ఫిబ్రవరి 3వ తారీఖు 2 గంటల లోపుగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు అలాట్మెంట్ కానీ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకునేటువంటి కాలేజెస్ని మాత్రమే వెబ్ ఆప్షన్స్ లిస్టులో పెట్టుకోండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.